ఇవన్నీ ఒక ఎత్తు అయితే గణపతి నవరాత్రులను ముగించుకున్న తర్వాత నిమజ్జనం చేసేటువంటి సందర్భంలో చాలా బాధాకరమైనటువంటి దృశ్యాలను చూడవలసి వస్తున్నది కళ్ళతో. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టడం ఎందుకు, క్రేన్లతో తీసుకుని వెళ్ళి తలకిందులు కాళ్ళు పైకి చేసి విసిరి కొట్టడాలు ఎందుకు? ఆ చిన్న విగ్రహాల గురించి అయితే చెప్పవశమే కాదు. ఎంత బాధ కలుగుతుంది అనంటే, పెద్ద విగ్రహాలను చిన్న విగ్రహాలను ఒకే ట్రాక్టర్లో పెట్టి మన ఇంటికి ఇంటి పని నిమిత్తమై వచ్చినటువంటి ట్రాక్టర్లోని ఇసుక, ట్రాక్టర్లోని కంకర ఒకేసారి లేపగానే కుప్పగా పడ్డట్టుగా ఆ గణపతి విగ్రహాలన్నీ కూడా నీళ్లు లేనటువంటి చోట కుప్పగా పడుతున్నటువంటి దృశ్యాన్ని చూస్తే ఎటువంటి భక్తుడైనా కానీ బాధపడక తప్పదు. హే హిందువులారా, ఇటువంటి అకృత్యాలను చేయబోకండి. మన ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి విగ్రహాలను, చిన్న చిన్న విగ్రహాలను పెట్టుకుని, మట్టి విగ్రహాలను పెట్టుకుని ఇంటి సమీపంలో ఉండేటువంటి బావుల్లో, ఇంటి సమీపంలో ఉండేటువంటి చెరువుల్లో, ప్రవహిస్తున్నటువంటి నీళ్లతో కూడుకున్నటువంటి నదుల్లో, వాగుల్లో, వంకల్లో వేసి, చెరువుల్లో వేసి నిమజ్జన కార్యక్రమాన్ని కొనసాగించండి. ప్రాచీన సంప్రదాయాన్ని పాటించి శ్రేయస్సును పొందండి.